హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే ఇప్పటివరకు అయితే మనకు రైతులకు సంబంధించి రుణమాఫీ అయితే పూర్తిగా అయిపోయిందని ప్రభుత్వం ఒక దిక్కు, కాలేదని చెప్పేసి ప్రజా సంఘాలు ఒక దిక్కు, రైతన్నలు ఒక దిక్కు. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఒక విడుదల అయితే కొంతమందికి 30,000 ఉన్న వాళ్ళకు రాకపోవడం జరిగింది. చాలా కొన్ని తప్పిదాల వల్ల రాకపోవడం అని చెప్పేసి జరిగిందని చెప్పేసి ప్రభుత్వం అయితే మాట్లాడడం జరుగుతుంది. కానీ ఈ దశలో విడుదల చేసిన డబ్బులను కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఇక బ్యాంకుల చుట్టూ అయితే మరీ పబ్లిక్ అయితే తిరగడం జరుగుతుంది. అసలు కారణాలు ఏంటి? ఇప్పటికే మొత్తం క్లోజ్ 2 లక్షల వరకు అయితే ఇప్పటికే మొత్తం క్లోజ్ చేశామని చెప్పేసి అయితే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు, వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పటికైతే రుణమాఫీ అందరికీ కాలేదని చెప్పేసి చాలామంది వాపోతున్నారు. కానీ బ్యాంకర్ల దగ్గరికి వెళ్తే బ్యాంకర్లు అయితే చెప్పడం ఒకటే, అంటే ఒకటేసారి కాదు, డబ్బులు వేసిన విషయం అయితే నిజమే. కానీ అది ఒకటే విడత కొద్ది అయితే అందరికీ ఒకటేసారి రోజు కాకుండా చాలామంది అయితే పడ్డాయి. కానీ అందరికీ ఒకటే రోజు కాకుండా అందరికీ వచ్చే అవకాశం అయితే 100% ఉన్నాయి, అందరికీ రాబోతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు తొందరపడకుండా, ఇప్పటికే చాలా ఆలస్యమే కాబట్టి కొద్ది ఓపిక పడితే మీకు రుణమాఫీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే మీ ఈకేవైసీ అంటే మనకు PM కిసాన్ డబ్బులకు సంబంధించి ఈకేవైసీ అనేది పూర్తి కూడా చేసుకోవాల్సింది కూడా మన బాధ్యత ఫ్రెండ్స్. అలానే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థింకింగ్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.